హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. ఈరోజు మార్కెట్లో సప్లై డిమాండ్ అన్న కాన్సెప్ట్ మీద మనకి ఎంట్రీ వచ్చింది. ఈ సప్లై అండ్ డిమాండ్ గురించి ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో అంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఎడ్యుకేషనల్ టెక్నికల్ అనాలిసిస్ అనేసి ఉంటుంది. అందులో సప్లై అండ్ డిమాండ్ గురించి ఉంటుంది. ఇందులో అలాగే ప్రైస్ యాక్షన్ గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్, హౌ టు ట్రేడ్ ఛానల్స్, ఇలాగా ఒక్కొక్క చాప్టర్ గురించి చెప్పుకుని వస్తున్నాను. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ చాప్టర్స్ కవర్ చేయండి. అలాగే ఎస్ఎంసి స్ట్రెచర్ అనేది ఫస్ట్ చెప్పాను, ఇది బాగా మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ సప్లై అండ్ డిమాండ్లో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ఆ సప్లై అండ్ డిమాండ్ని మనం గుర్తించాలి. ఈ సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి? ఇది పెద్ద క్యాండిల్ ర్యాలీ, ఈ రెడ్ క్యాండిల్ అనేది డ్రాప్, ర్యాలీ ఇది డ్రాప్. ఈ కిందన బేస్ అన్నమాట. ఈ బేస్ క్యాండిల్స్లో మనకి ఒక క్యాండిల్ వచ్చింది ఈరోజు, అలాగే 2-3 రావచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ర్యాలీ బేస్ డ్రాప్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక జోన్ గీసుకోవాలి. ఇలా జోన్ గీసుకున్న తర్వాత మళ్ళా తిరిగి మార్కెట్ అనేది ఎక్కడి వరకు రావాలి, మళ్ళీ డౌన్ ఎలాగ అయిన తర్వాత మార్కెట్ తిరిగి ఈ జోన్ వరకు వచ్చిన తర్వాత మనం పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అంతవరకు మనం వెయిటింగ్ చేసి అంతవరకు వచ్చినంత వరకు వెయిట్ చేసి చూడాలి. ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. డౌన్ఫాల్ అవుతున్నాడు, మనకి ఎంట్రీ తెలియలేదు. కానీ మనం 1 మినిట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నాయేమనేది చూసుకోవాలి. ఇలా డౌన్ఫాల్ అవుతూ ఇది లో స్వింగ్ వచ్చింది. ఈ లో స్వింగ్ తర్వాత మార్కెట్ అన్నది ఇలాగ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇది అప్ ట్రెండ్ వెళ్తుందా ఏంటనేది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వాలి. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మనం పైకి వెళ్తుంది అనేది ఒక అంచనా వేస్తాం. చూడండి, ఇది లోయెస్ట్ పాయింట్. ఈ లో దగ్గర నుంచి ఇది స్వింగ్, ఈ స్వింగ్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం చూడవలసింది ఏంటి? ఆర్డర్ బ్లాక్స్. ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. చూడండి, లాస్ట్లో ఉన్న రెడ్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైతే ఈ జోన్లోకి మార్కెట్ ఎంటర్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే గ్రీన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ, ఈ కిందన అంటే జోన్ కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది ఎంతవరకు వెళ్తుంది? మనం ఆల్రెడీ పైన మనం గీసుకున్నాం సప్లై జోన్ అనేసి, ఆ జోన్ వరకు వెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ జోన్ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్తుందని మనం అంచనా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు నియర్లీ 100 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అంతేగాని మనం ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే మన స్ట్రైక్ ప్రైస్లో అంత మూమెంట్ ఉండదు. ఇప్పుడు ఈ ఎంట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ జోన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోతాం. అది ఫస్ట్ ఎంట్రీ. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ మనం ఏం చెప్పాను? సప్లై జోన్లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఇప్పుడు సప్లై జోన్లోకి రాగానే ఇది 15 మినిట్స్లో తీసుకున్నాం కాబట్టి 15 మినిట్స్ ఈ జోన్లోకి రాగానే మనం 1 మినిట్లోకి చేంజ్ అయిపోవాలి. 3 మినిట్స్ 5 మినిట్స్లో కూడా చేంజ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 1 మినిట్లోకి వచ్చిన తర్వాత మనం వెంటనే ఎంట్రీ తీసుకోకూడదు. ఎంట్రీ ఎవరు తీసుకుంటారు? అగ్రెసివ్ ట్రేడర్స్ తీసుకుంటారు. మనకి కన్ఫర్మ్ ట్రేడర్స్, మనం కన్ఫర్మ్ అయితే తీసుకుంటాం, లేకపోతే లేదు, లేదంటే ఆ రోజు ట్రేడ్ లేదనుకుంటాం. ఇప్పుడు కన్ఫర్మ్ ట్రేడింగ్ అంటే ఎలా చేస్తాం? ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ జోన్లోకి ఎంటర్ అయిన తర్వాత మూమెంట్ కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది. ఎందుకంటే ఈ లోన్ ఇది బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మార్కెట్ తిరిగి మళ్ళీ ఇదే జోన్ వరకు వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ జోన్కి వచ్చి తగిలిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది కన్ఫర్మ్ ట్రేడ్ అనమాట. ఎందుకంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది, మళ్ళీ తిరిగి అదే జోన్ దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చింది కాబట్టి మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ కింద మనం గీసుకున్న ఆ జోన్ వరకు వచ్చింది. ఇక్కడ మీరు టైట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్లో డిమాండ్ సప్లైని గుర్తించాలి. 1 మినిట్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. 1 మినిట్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే అది కన్ఫర్మ్ అనమాట. ఈరోజు 2 ఎంట్రీస్ వచ్చింది. ఒకటి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం కింద చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి ఆర్డర్ బ్లాక్ జోన్లోకి రాగానే ఒక ఎంట్రీ వచ్చింది. అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్లో సప్లై డిమాండ్ని గుర్తించిన తర్వాత ఈ సప్లై జోన్ గీసుకుని మళ్ళీ తిరిగి ఆ సప్లై జోన్లోకి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత మనం లోయర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
మీలో ఎవరికైనా ఈ డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.